గమ్మతి వార్తలు పునారులో ఇక మీ నర్సే తాత రానే వచ్చుడు రామచక్కని శుద్ధులు పట్టుకొని వచ్చుడు. మరి మన గమ్మతి వార్తలలో ఇక ఆలస్యం ఎందుకు బిడ్డలారా, ఆ గమ్మతి వార్తలలో మన పెద్దవాళ్ళు నడుచుకుందాం పారి. మా నాయకుడి ఉసురు తప్పక తగులుతుంది కేసీరావు నీకు. 3 నాళ్ళకే మూలుగనున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ను కలవరిస్తున్న బీఆర్ఎస్ లీడర్, బీజేపీలోకి పయనం కడుతున్న హరీష్ రావు, పార్టీ మారబోతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి, కల్పవృక్షం కాడికి పోయి కాయడు అడిగినట్టు ఇక మన మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ అమ్మ రేవంతం కాడికి పోయి సాటుంగా ఏమో అడుగుతుంటాడు, దిట్టునే పాపతి పెడుతుంటాడు. ఇక మరి ఎందుకు ఏం కదా మనం కూడా ఇందాం పారి. కలిగి ఉన్నవాడు రాజ్యాన్ని సున్నాకు తీసుకుంటాడన్నట్టు నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు చేసిన కబ్జాలు కాపాడుకుంటేందుకు నాకు ఏరే మార్గం దొరుకుతలేదు, వీటిని కాపాడుకుంటేందుకు నీ ప్రేమను తీసుకుంటా, అవసరమైతే నీ చెయ్యి పార్టీలో షరీక కూడా అవుతా అని మల్లారెడ్డి సీఎం రేవంత్కు పబ్బది పడితే మా కడగూర కంపను అడుగుతా అన్నట్టు సీఎం రేవంతమయ్య వాయిదాలు చేస్తున్నాడు. నుల్లా లేదయ్యో ఆనాడు అనరాని మాటలు అన్నాడు, నోటికొచ్చిన కూతలు పూసిండు అని మనసులో పెట్టుకోకు రేవంతం సారు, నేను మాత్రం కారు దిగి నీ చేతికి షేకాండు ఇయ్యాలని ఉన్నది అని మల్లారెడ్డి ఒకటే బతిలాడుతున్నాడు. నుల్లా సీఎంను చూడాలి మరి. ఇంతగానం పట్టుకపడుతున్న మల్లారెడ్డిని సీఎం రేవంత్ కారే కడుపుకు మండే గంజి అన్నట్టుగా చూస్తాడా, లేకపోతే కాలమా యాలమా కడకు చూడే పెళ్ళమా అన్నట్టుగా చేస్తాడా అనేది మునుముందు తెలుస్తుందని యావత్ తెలంగాణ జనాలు గుసగుస పెట్టుకుంటున్నాడనులా. తట్టలో కాపురం బుట్టలోకి వచ్చింది, బుట్టలో కాపురం బూడిదలో కలిసిందని అనుకుంటుంటే మేము ఎటనైనా చేసి బీఆర్ఎస్ కాపురాన్ని గట్టెక్కిద్దాం అనుకుంటే అమ్మో మాకు తెలియకుంటేనే కేసీరావయ్య దొంగకే వరవిస్తాడు అని గరం అవుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. చూద్దాం మరి వీళ్ళ లడాయి. మళ్ళా కేసీరావు తడక కట్టి గోడం తన్నట్టు చేసుకుంటుండని కొమరంభీం జిల్లా కారు పార్టీ కార్యకర్తలు కయ్యానికి కాలు దూతురులా. అసెంబ్లీలో బొక్కబొర్ల పడ్డ కారును చిన్నగా మెల్లగా సర్వీసింగ్ చేయించి తొక్కుడు దొక్కి పార్లమెంటులో పతార చూపిద్దామంటే మళ్ళా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను సంకల ఎక్కించుకున్నాడు మాకు నచ్చలేదని అనుకొస్తున్నా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన మోసం ఏందో వాళ్ళ నోటికెళ్ళి వాళ్ళే చెప్తారట. ఇందాం పారి. ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే నిన్న జరిగిన రహస్య ఒప్పందం పార్లమెంట్ ఎన్నికల కోసమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్లలో ఎక్కడైతే వెన్నుపోటుకు పోవడానికి చేసిన ఘనకార్యం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఈ రోజు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం చాలా దుర్మార్గం. ఇంకొకటి ఏంటంటే ఎంతో నమ్ముకొని 15-20 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం కొట్లాడి కొమరంభీం జిల్లాలో పార్టీని ముందుకు తీసుకుపోయి ఒక ఎజెండాగా నడిపిన గౌరవ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి వెన్నుపోటు పొడిచిన నేతృత్వం వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఈ రోజు పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేని విషయం. దీనికై మా సిర్పూర్ తాలూకా ప్రజలు కోనప్పన్న అభిమానులు అందరూ కోనప్ప గారు ఏ డైరెక్షన్ లో ముందుకెళ్తే దాని కార్యనిర్వహణగా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. తప్పు చేసిన అప్పు చేసిన ముఖం చెల్లదన్నట్టు ద్రోహం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేసీరావు ఎట్లా పొత్తు పెట్టుకుంటాడో అని కొమరంభీం జిల్లా కారు పార్టీ వాళ్ళు కయ్యి అంటుర్రులా. ఇక కేసీరావుకు తప్పట్లు తాళాలు తంగిల చెట్టు బాజాలే మిగిలినట్టు నీ పోయి. రాబోయే రోజుల్లో మార్పు జరగబోతుందట. నువ్వు ఇంకా 2-3 నెలలు అయితే గాల ప్రభుత్వం వస్తుందట. ఎవరిది పువ్వు పాటోలది. ఇక మరి ఈ ముచ్చట ఏమరిగా ఏంది ఏం కథ నర్సేతాత అనుకుంటురా. ఇక మరి కేటీ రావులు అయ్యే జ్యోతిష్యం చెప్తుండ్రు. ఇందా మరి తాకుడు గాళ్లకు టంకం చెప్పులు అన్నట్టు పార్లమెంటు ఎలక్షన్ తర్వాత రేవంతం సంసారము పుచ్చిపోతుందని అంటున్నవాట. నిజమేనా అనే ఓ కేటీ రావులు అన్న? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ
ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టు. ఇక రాములన్న తరువు తెంచుకున్న బైరేలాగా తాడు తెంచుకున్న గుర్రంలాగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న మొన్న కవితమ్మకు బేడీలు ఏపీ అని మోడీ సారు తెలంగాణ గడ్డ మీద అభివృద్ధి పనుల పేరు మీద కడతిరిగి మీటింగ్లు జరిపే కదా. ఇక గయాల రేవంత్ సారు ఏమన్నాడంటే, అన్న పెద్దన్న మోడీ సారు మీ దీవెనార్థి మా తెలంగాణ మీద ఉండాలనే, మాకు వచ్చే వాటాలు మాకు ఇవ్వాలనే అని అనుకొస్తే ఇక రాములన్నకు కళ్ళు బగ్గున మంది ఈ రకంగా అనుకొస్తుండులా చెప్పే. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడే బాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? మరి అనకపోతే ఊరుకుంటామా? ఎలక్షన్ల వరకే రాజకీయం, తర్వాత అభివృద్ధి పనులు ఎట్లా చేసుకోవాలి అని ఆలోచిస్తాడు మా రేవంత్ అన్న అని కాంగ్రెస్ లీడర్లు కేటీ రాములన్నకు కౌంటర్ ఇస్తున్నాడనుందా. తొవ్వి మీద పోసుకున్నట్టు ఎందుకే రాములన్న ఈ రాశికి రాని రంగానికి రాని ముచ్చట్లు అంటున్నావని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుంపిస్తున్నాడనుందా రాములన్నను. వామని దండం పెడితే ఎలక్షన్లు దగ్గర పెడుతున్నా కొద్ది ఓ అమ్మ నాయకుడు తీరు చిత్రాలు చేయబట్టి ఏములో నీ అంజాల చల్లకుండా బాటపడ పోతలని ఎవ్వరి వదిలిపెట్టలేరులా. ఇక ఈ బడి సంజయ్ ఏం చేసిందంటే చూద్దాం పది ఎవరి కాడికి పోయాడో. తిప్పులాడి మా అవని చూసావా, తీర్థంలో మా బావని చూసావా అన్నట్టు ఎలక్షన్లలో ఓట్లు గుంజుకుంటేందుకు బండి సంజయ్ ఎదురైన వాళ్ళను వదిలిపెడతాడు. ఇగో బాటపంటి పోయే గౌడలను కూడా కలిసి మీ ఓటు మాకే వేయాలి అనుకుంటా దమార కళ్ళు పట్టు పట్టినాడనులా బండి అన్న. మానకొండూరు నియోజకవర్గము, శంకరపట్నము, లింగాపూర్లో. ఇక కళ్ళు తాగినాక పానం నిమ్మలమైనాక ఎట్ట ఉందే సంసారము, ఏ పాట సంపాదిస్తేవే రోజు, ఎంత కళ్ళు గీస్తేవే రోజు, ఇక మరి మీ కళ్ళు గీత కార్మికుల కష్టాలు ఎట్లా ఉన్నాయి ఏంది ఏం కదా అని చిన్నగా మెల్లగా అడిగి భుజం మీద మోకేసుకొని కళ్ళు ముంత చేద పట్టుకొని కాకమ్మ కథలు చెప్పుకుంటా పువ్వు గుర్తును మాత్రం ఏనాడు మర్చిపోవద్దని బతిలాడుకున్నాడనులా బంజన. ఎందుకురా కాళ్ళు పైకి పెట్టామంటే ఆకాశం కింద పడకుండా పెట్టినా అన్నాడట. ఎనకడికొకడు ఎర్రటి ఎండలో ఎందుకు తిరుగుతున్నావే బంజన అంటే, కడుపు నిండా కళ్ళు దొరుకుతుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పుకొస్తున్నాడు అన్న బండి సంజయ్ అన్న. ఎంత ముద్దుగా చూడు ఎలక్షన్ రాజకీయం. కేసీరావు ఎంట ఉండి ఉద్యమం చేసినోడు ఎవరు అంటే కొడుకు రాముల పేరు చెప్తారా, లేకపోతే అల్లుడు హరీష్ రావు అంటారా? అల్లుడు హరీష్ రావు అంటారు కదా. కానీ కథ ఇంకో తీరు నడుస్తుంది పాపం. చూడు, తుచ్చ పురుగుకు రెక్కలు వచ్చినా ప్రాయం వచ్చినా పట్టపగాలు ఉండవన్నట్టు కేటీ రావులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన కానించి హరీష్ రావుని లెక్కనే పెద్దలేడు అంటనులా. ఏమన్నంటే తుపాకీ కడుపున పిరంగి ఉట్టింది అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఏ కార్యం ముంగటేసుకున్నా బుర్రా ఉరికి రిబ్బన్ కట్ చేసేది కేటీ రావులన్న నేను అడనులా. తీట చుట్టిన వాడే గోక్కుంటాడు అన్నట్టు హరీష్ రావు బీఆర్ఎస్లో ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. కానీ ఏది ఏమైనా మా నాయన తర్వాత నా పెత్తానమే సాగాలన్నట్టు కేటీ రావులన్న ఒంటెత్తు పోకడబోతుండని ఇక ఈ నోట ఆ నోట గుసగుసలు వినపడుతుంటే ఉన్నమాట కూడా కుండ బద్దలు కొట్టిండు ఆ పెద్ద కోమటిరెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బహుజనవాదాన్ని గంగల కలిపి కేసీరావు సంకల చేరేసరికి ఇక నాకు మొదలవు లేనే లేదు, నా వ్యతిరేకి ఆర్ఎస్పీని మీరు ఎట్లా పొత్తు కూడుకుంటారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్లో కాలు పెడుతున్నాడనులా. అబ్బా, ఆఖరికి వస్తున్న కల్లా బీఆర్ఎస్లో మిగిలేది నలుగురే. ఆ నలుగురిట్లల్లో కూడా హరీష్ రావు బీజేపీ వాళ్ళతో చీకటి ఒప్పందం చేసుకుంటాని పెద్ద కోమటిరెడ్డి బల్ల గుద్ది చెప్తుండో. ఓ అమ్మా,
ఏంది గందరగోళము. ఇక కేటీ రావులన్నా అమెరికాలో ఉన్నప్పుడు ఉద్యమం జోరుగా జరుగుతున్నప్పుడు పాపం కేసీ రావయ్యకు హరీష్ రావు ఛాయలు బిస్కెట్ అందించి ఎంత కష్టపడ్డడుల్లా ఎవడైతే కానీ ఇప్పుడే ఈ రకంగా హరీష్ రావును కేటీ రావులన్నా దూరం పెడితే ఏమైపోవాలి ఎట్లయిపోవాలని పాపం బీఆర్ఎస్ అభిమానులు ఒకటే కాకి శోకం తీయబడుతున్నారు అడుల్లా. ఇదే కడి రాశాంకరు తినేదేమో మొగని సోము పాడేదేమో మిగిలిన పాట అన్నట్టు. ఓ అమ్మ బాగానే ఉందిగా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉద్దార్గము. ఇక ఏం తత్వం నడిపిస్తుందో చూడు రోడ్డు మీద. ఇక గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎల్ఆర్ఎస్ను తెరపైకి తీసుకొస్తే పేదల మధ్యతరగతి వాళ్ళ పొట్టగొట్టాలని చూస్తున్నా మీరు. ఉత్తపుణ్యానికే ఎల్ఆర్ఎస్ను వర్తింపజేయాలి, లేకపోతే మా పోరాటం ఆగదు అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము గల్లీ లీడర్ల కానుంచి పెద్ద లీడర్ల దాకా రోడ్లెక్కి కాంగ్రెస్ సర్కారును కారు కూతలు కూసుకుంటా ఇక జెండాలు ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీద నిస్సత్వం అయిపోతుర్రులా. ఇగో ఈ వేములవాడ బీఆర్ఎస్ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు నీ పాడైపోయి గారా అందరికో వేషం ఉంటే సార్కు వేషం అయిపోయిందిలా. సార్ ఏమంటాడో ఇన్నూరు ఓసారి ఎల్ఆర్ఎస్ ద్వారా అప్లై చేసిన అందరూ కూడా ఉచితంగా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఇంకా ఏ ప్రామిస్ చేసినా తప్పకుండా మరి మీరు అమలు చేయాలని ఈ ద్వారా మేము చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై. ఓ అమ్మా ఏమో అంటివేమే ఓ లచ్చినర్సనా. ఓ లకమా ఇదేందే నీ పని సలకుండా ఎక్కడ పోతుందే మనసు అత్తగారించి పోతున్నా అదే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై. ఇక ఇన్నారులా చిత్తం శివుని మీద మనసంతా పరమాన్నం మీద అన్నట్టు పాదవాసన గుర్తుకొచ్చిందో ఏమో కానీ ఈ రకంగా మాట్లాడి మీడియా ముందు నవ్వుల పాలయ్యిండుల్లా ఈ మనిషి. జై కాంగ్రెస్ అని ఎట్లా అంటుండుల్లా. ఉన్నదేమో బీఆర్ఎస్ పార్టీలా, ఇక ముత్తుకునేదేమో కాంగ్రెస్ పార్టీకి జై కొడుతుంది. ఇది కథ నడుస్తుందిలా. ఇక ఎల్ఆర్ఎస్ మీద తలసాని సీనన్న ఏమంటుండో ఇందాం పారి ఒకసారి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, బట్ ఇది ఏకంగా 25 లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం, వాళ్ళని అడ్డి నిలిచేటువంటి ప్రయత్నం, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఉపసంహరించుకొని పేద వాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం. ఇక గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎల్ఆర్ఎస్ లేవనెత్తితే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రకంగానే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసిర్రు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎల్ఆర్ఎస్ను మళ్ళీ ఎందుకు లేవనెత్తిర్రు అనేది ఇప్పుడు బీఆర్ఎస్లు ఒకటే కుమ్మక్కై నీ దండం పెట్టి ఇక ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి దుమ్ము చేస్తుర్రులా. ఇక ఈ ఎల్ఆర్ఎస్ పంచాయతీ మరి రాంగపోగా ఏడిగిపోతుందో ఏందాక దారి తీస్తుందో ఏం కథ పోరి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై. ఇక బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ పిచ్చ కథలు చెప్తే బాగుంటుంది అనుకుంటేమో కానీ ఏకంగా కాకి కథలే ముంగటేసుకుంటున్నా. ఇందా పది మనం కూడా. ఓ ప్రశాంత్ అన్న ఏంది కథ? కాంగ్రెస్ వాళ్ళ మాటల మీద పొడుపు కథలు బాగా అల్లిన వాట ఈ మధ్యన. జర ఇప్పి చెప్పరా అదే ఏందో మేము కూడా వింటామని అంటున్నారు జనాలు. చెప్పు. లక్ష్మి కేసీఆర్ లక్షనే ఇక నేనంతా తులం బంగారం కూడా అన్నాడు. నా దగ్గర గోరు సంతకాలకు అత్తలేరు కళ్యాణ లక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సాబ్ ఏమయ్యా ఎవరు అత్తలేరు, ఏం సంగతి పెళ్ళిళ్ళు కాలేవా అన్న. అయినాయి సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా ఏమన్నా, నేను ఎమ్మెల్యేని కాదనుకుంటున్నారా ఏంది, ఏమన్నా నేను ఎమ్మెల్యేనే కదనా గెలిచినా కదనా అని నేను అన్న. ఇక నవ్వుతా అండి, ఎందుకు నవ్వుతున్నావా అన్న. ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే ఎత్తాయని భయపడుతున్నాడు సార్ అని తులం బంగారం కోసం చూస్తున్నాడు సార్ అంటున్నాడు. ఇక మంచిదే పాపం రావాలగా తులం బంగారం, రాకపోని అట్లనే ఉండనండి నేను. ఇక 3 నెలలే ఈ లక్ష లేదు తులం బంగారం లేదు. అమ్మో తెడ్డు నాకు వ్రతం చేసినట్టు ప్రశాంత్ మంచి పొలిపే ముంగటేసుకుంటుడుగా. ఇంకేముంది కథ చెప్పే. ఇండ్లు అన్నాడు ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. అదేంటి కథ? మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిన అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బదనాలు చేసిండు కదా. నన్ను కానీ కేసీఆర్ని కానీ
ఇదే ఇల్లు కట్టియలేదు బదనాలు చేసి ఏ ఊరికి పోయినా మీద అదే దుమ్ము కోసం ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి మరి ఎలక్షన్ల ముందర కాంగ్రెస్ వాళ్ళు ఇంకేం కథ చెప్పారో గది కూడా జర కానియరా అదే నీ నోట. పుట్టిన ప్రతి కొడుకు ఇస్తాం, ముగ్గురు కొడుకులుంటే ముగ్గురికి ఇస్తాం, భార్యాభర్త వేరైతే భార్యకు ఒకటి ఇస్తాం, భర్తకు ఒకటి ఇస్తాం, ఇట్లా కూడా చెప్పిరా. ఇట్లా చెప్తే నమ్మిరి పాపం అందరు నమ్మి ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన పాల్గొనే నియోజకవర్గంలో 60,000 మంది అడుగుతున్నారు. ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇళ్ళు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లా వస్తాయో భగవంతుడు కెరక. నువ్వు మంజూరు చేసినా ఇప్పుడు 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు పట్టాలా నీకు? ఇప్పుడు ఇట్లా 4 లక్షల నుంచి మంజూరు చేసి నువ్వు నిజంగా 5 లక్షల చొప్పున నిబద్ధికి ఇస్తే నువ్వు అన్నమాట మీద ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇల్లు నువ్వు అన్ని ఇల్లు ఇవ్వాలంటే దీంట్లో మోసం. చూస్తారే మీరు మాత్రము దళిత ముఖ్యమంత్రి అని, దళితులకు 3 ఎకరాల భూమి అని, నిరుద్యోగ భృతి అని, ఇంటికో కొలువు అని, డబల్ బెడ్రూమ్ అని ఇస్తామని అదని ఇదని ఆశ పెట్టి 10 ఏళ్ళు జరపలేదా అని. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఒక 5 ఏళ్ళు ఇచ్చిరు. చూస్తాం 5 ఏళ్లలో చేస్తారా చేయరా, ఎంతవరకు చేస్తారు, ఏంది ఏం కథ అనేది ముందు తెలుస్తుంది అని అనుకొస్తుండే యావత్ తెలంగాణ జనాలు. తెలంగాణ ద్రోహులే తెలంగాణ రాజ్యాన్ని ఏలుతున్నారని మా కరుపుకుంటూ మొత్తం బయట పెట్టిండు బీఆర్ఎస్ లీడరు. ఏమంటుండో ఇందా పారి. ఓ సంజయ్ అన్న, ఏం సంగతే, ఏం పోగొట్టుకొని దేవులు ఆడుకుంటున్నావే, మాడుపు ముఖం పెట్టుకొని మా అమ్మ న్యూస్లోకి వచ్చినావు. ఇక కానీ అన్న నీ కొల్లపురం 3 నెలలైంది ప్రభుత్వం స్టార్ట్ అయ్యింది. 120 హామీలు 3 నెలల్లో అన్ని హామీలు, 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తున్నారు చెప్పారు. మరి ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? తిరుగున ఒక్క పని చేసిన వాగ్దానం చేయకపోగా తిరుగు ప్రజల దగ్గర నుంచి దోచుకునే ప్లాన్లో ఉంది ప్రభుత్వం. ఏ ఊకోవే నీ మాటలు చల్లకుండా. పెత్తన చేపట్టి 3 నెలలన కాదా టికెట్ లేకుండా ఫ్రీ బస్సులు పెట్టింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచింది. 200 యూనిట్ల కరెంటు బిల్లు మాఫీ చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న అక్కజెల్లెలకు సిలిండరు 500కే ఇయ్యబట్టింది. మీరు 10 ఏళ్ల సంది పక్కేసి పండబెట్టి అభివృద్ధి పనులు చేయకుండా ఇంకా మీదంగా జనాలకు తెలంగాణ నెత్తి మీద 7 లక్షల కోట్లు అప్పు చేసి మంది నెత్తులు కొడితే ఏం లేదు. కానీ అదప 6 నెలలన్నా అయిందా మా కాంగ్రెస్ సర్కారు వచ్చి అని వాళ్ళు గుంపిస్తారు. కానీ ఓ దిక్కో అయినా మేము సాధ్యమైనంత వరకు పోరాడుతూనే ఉన్నాము. రైతు నేస్తంతో మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 కోట్ల పైచిలకు పైకము విడుదల చేసినాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ఫారం తయారు చేసుకొచ్చినాం. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సలహాలు సూచనలు అందించే ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మంగళవారం శుక్రవారం అధికారులను ఆన్లైన్లో పెట్టే మేము అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం, దర్జా చేస్తున్నామని రేవంతమయ్య ఓ దిక్కుగా చెప్పుకొస్తుండగా నేను ఇనురు మీరు కూడా. ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటారని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలు పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు పండించే పంట కావచ్చు, పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు, ప్రతి సందర్భంలో వ్యవసాయం దుక్కి దున్నే కాడ నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర, గిట్టుబాటు ధరనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అది రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు విత్తనాలను అందుబాటులో తీసుకురావడం కావచ్చు, మార్కెట్లో ఐకేపీ సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇట్లాంటి ప్యాడీ వరి కావచ్చు, ఈ అన్ని పంటలు కూడా పండించి దాదాపుగా 26 రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది. ఇక ఇన్నారులా ప్రతిపక్షాలు ఈ రకంగా నోరు వారేసుకుంటారు, అధికార పార్టీలు ఈ రకంగా సేవలు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఇక మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో జనాలు మరి రైతులు ఎక్కడ మళ్తారు, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాములా. పట్టుకొచ్చిన మాత్రం గీ బిడ్డలారా ఎటు నేను ముద్దుకున్నా. ఇక రేపు కూడా ఇదే ఆడపోస్తా. అంతపడగా మాత్రం మీరు ఖచ్చితంగా చూస్తూనే ఉండాలి మన అమ్మ నువ్వు ఉంటే బిడ్డలారా. శనార్థి నమస్తే.
గమ్మతి వార్తలు.